నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా కేంద్రం భీమవరం మద్యం దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం. సందర్శించిన ఎస్పీ నయీం అస్మి. టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై ఏసీబీతో ఎంక్వైరీ చేయించాలి. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. స్పందించి సమాధానమిచ్చిన మున్సిపల్ మినిస్టర్ నారాయణ. శాసనమండలిలో తాను అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు చెప్పిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. ప్రభుత్వ రుణాల లక్ష్యాలను సంపూర్ణంగా పూర్తి చేయాలి. తణుకు బ్యాంకర్స్ సభలో మేనేజర్లకు హితవు పలికిన లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ నాగేంద్ర ప్రసాద్. డీసీసీబీ రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లో వ్యత్యాసం తగదు. తాడేపల్లిగూడెం సభలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన అసోసియేషన్ నాయకులు. ఉండి నియోజకవర్గంలో వరద బాధితులకు మహిళా రక్షణ కిట్లను పంపిణీ చేసిన రెడ్ క్రాస్ సొసైటీ. తూర్పుగోదావరి జిల్లాలో 13,000 ఉద్యోగావకాశాలకు ప్రణాళిక సిద్ధం. రాజమండ్రిలో ప్రకటించిన కలెక్టర్ ప్రశాంతి. వరి పంట ముంపు సమస్యను పరిష్కరించేందుకు చేపట్టిన చర్యలు. అమలాపురంలో వెల్లడించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి 63 రోజుల హుండీ ఆదాయం 26 లక్షల రూపాయలు. వివరించిన కార్యనిర్వహణాధికారి ముదునూరి. 28 రోజులకు గాను ద్వారకా తిరుమల చినవెంకన్న హుండీల ఆదాయం 2,41,00,000. లెక్కింపులో పాల్గొన్న దేవాలయ అధికారులు, సిబ్బంది. భీమవరంలో బుధవారం రాత్రి ప్రభుత్వ మద్యం దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. గురువారం జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ప్రమాద స్థలాన్ని పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ దుకాణంలో 40 లక్షల విలువైన 16,400 మద్యం సీసాలు ఉన్నాయన్నారు. అలాగే మద్యం విక్రయించిన నగదు కూడా భద్రంగానే ఉందన్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా లేదా వేరే కారణాలా అనేది పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై తన వాణిని సమర్థవంతంగా వినిపిస్తున్న తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ గురువారం సమావేశంలో కూడా ముఖ్యమైన అంశాన్ని లేవనెత్తి చర్చను రక్తి కట్టించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో అర్బన్ డెవలప్మెంట్ కోసం మంచి ఉద్దేశంతో గతంలో నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీఆర్ బాండ్లను ప్రవేశపెడితే 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం దీనిని దుర్వినియోగం చేసినట్లు ఆరోపించారు. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని ప్రస్తావించారు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని, దీనికోసం ఏసీబీ ఎంక్వైరీ వేయాలని ఆర్మిల్లి ప్రభుత్వాన్ని కోరారు. టీడీఆర్ బాండ్లకు సంబంధించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ టీడీఆర్లను ప్రవేశపెట్టింది ఒక సదుద్దేశంతో రాష్ట్రంలో అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి విస్తరణ పనుల్లో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఆ రోజు ప్రవేశపెడితే 2014 నుంచి 19 వరకు కూడా గౌరవ మంత్రివర్యులు నారాయణ గారే ఆ రోజు కూడా మంత్రిగా ఉన్నారు. 14 నుంచి 19 వరకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని టీడీఆర్ బాండ్లు ఇష్యూ చేశారు. ఈ 2019 నుంచి 24 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూ చేసినటువంటి టీడీఆర్ బాండ్లు 3,301 బాండ్లు ఇష్యూ చేశామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నం నుంచి తీసుకుంటే కాకినాడ, రాజమండ్రి, తణుకు, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, ఈ విధంగా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అందులేదు ఎందెందు వెతికినా టీడీఆర్ బాండ్ల స్కామ్లే. ఈరోజు దీని వెనుక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరనేది మనందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుసు. అత్యధికంగా తణుకు పురపాలక సంఘంలో 61 బాండ్లు ఇష్యూ చేసి 1,48,439 స్క్వేర్ మీటర్స్ గాను 36 ఎకరాలు సేకరించారు. దానికి సంబంధించి 5,93,759 గజాలు బాండ్లు ఇచ్చి 146 ఎకరాలు ఈక్వలెంట్గా బాండ్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇది విలువ తీసుకుంటే తణుకుకు సంబంధించి 2014 నుంచి 19 వరకు
గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేవలం 6,000 గజాలకు మాత్రమే టీడీఆర్ బాండ్లు ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేవలం సంవత్సర కాలంలో అక్కడ ఈ బాండ్లు కూడా ఈ 1,48,439 గజాలకి కూడా బాండ్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మొదటగా 1:2 ఇవ్వాల్సిన చోట 1:4 వాల్యూ ఇచ్చారు అధ్యక్ష. అదేవిధంగా డోర్ నెంబర్లు మార్చి 9,000 ఉన్న చోట 22,000 రూపాయలు చేసి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే అగ్రిమెంట్ల మీద ఉన్నటువంటి భూములకు కూడా టీడీఆర్ బాండ్లు ఇష్యూ చేశారు అధ్యక్ష. ఆ విధంగా అక్కడ గ్రీన్ పార్క్ అని పార్క్ డెవలప్ చేస్తామని చెప్పారు, లేకపోతే కంపోస్ట్ యార్డ్ అని చెప్పారు. ఈ విధంగా రకరకాల స్కీముల్లో చేసుకుని అదేవిధంగా జగనన్న కాలనీ అని చెప్పి జగనన్న కాలనీ పేరుతో ఒక 25 కోట్ల బాండ్లు ఇష్యూ చేశారు అధ్యక్ష. అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ని టౌన్ ప్లానింగ్ అధికారులని సస్పెండ్ చేశారు అని చెప్పేసి. కానీ తణుకు మున్సిపాలిటీలో కౌన్సిల్ లేనటువంటి సందర్భంలో ఈ టీడీఆర్ బాండ్లు ఇష్యూ చేశారు. అంటే దీని మేరకు ఉన్నటువంటి సూత్రధారులు ఎవరనేది ప్రభుత్వం ఏదైనా కనుక్కుందా? కేవలం పాత్రదారుల మీద చర్యలు తీసుకుని ఆ రోజు కమిషనర్ గారు దళిత వర్గానికి చెందినటువంటి కమిషనర్ గారు బలైపోయారు, టౌన్ ప్లానింగ్ అధికారులు బలైపోయారు. కానీ దీని వెనక ఉన్నటువంటి సూత్రధారుల పాత్ర మీద ఏదైనా ఏసీబీ ఎంక్వైరీ చేసిందా? చేస్తే దాని వివరాలు ఏదైనా మన దగ్గర ఉన్నాయా? దాంతో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ సమాధానమిచ్చారు. మొదటి ప్రశ్నకు ఆన్సర్, ఈ రాష్ట్రంలో 2019 నుంచి 24 వరకు మొత్తం 3,301 టీడీఆర్ బాండ్స్ ఇవ్వటం జరిగింది అధ్యక్ష. రెండవ ప్రశ్నకు సమాధానం అవును. మూడవ ప్రశ్నకి ఏవి చర్యలు తీసుకుంటున్నారన్నారు. దానికి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ మరియు ఏసీబీ ఎంక్వైరీ వేస్తున్నాం. ఏసీబీ రిపోర్ట్ రావాలి, రిపోర్ట్ రాగానే దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ తణుకులో అయితే 3 ఆఫీసులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది అధ్యక్ష. రాజధాని అమరావతిలో జరుగుతున్న శాసనమండలి సమావేశాల్లో పార్టీ ఆదేశాల మేరకు తాను గురువారం హాజరు కానప్పటికీ 2 రోజుల క్రితం తాను అడిగిన ప్రశ్నకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సమాధానం ఇవ్వడం సంతోషంగా ఉందని పాత పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ చెప్పారు. ప్రజారోగ్యానికి నష్టం తెచ్చే ఎలక్ట్రానిక్ వ్యర్థాలు దేశంలో అధికంగా ఉత్పత్తి చేసే మొదటి 3 రాష్ట్రాల్లో మన రాష్ట్రం ఉన్న విషయం నిజమేనా అని అడిగిన ప్రశ్నకు మంత్రి వివరంగా బదులిచ్చారని ఆయన అన్నారు. ప్రస్తుతం దేశ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న ఎలక్ట్రానిక్ వ్యర్థాల ఉత్పత్తిపై జాతీయ స్థాయిలోనే చర్చ జరగాల్సి ఉందని రవీంద్రనాథ్ అభిప్రాయపడ్డారు. క్వశ్చన్ నెంబర్ 13427 డిప్యూటీ సీఎం గారు. అధ్యక్ష, శ్రీ వంక రవీంద్రనాథ్ గారు అడిగిన ప్రశ్నలు అధ్యక్ష. ఒకటి, దేశంలోనే ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేసే 3 అగ్ర రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి అనేది వాస్తవమేనా? ఈ ప్రశ్నకి సమాధానం అధ్యక్ష లేదు. ఇది ఉమ్మడి తెలంగాణ రాష్ట్రాన్ని కలుపుకుంటే ఏదైనా 3వ స్థానంలో తెలంగాణ ఉంది, ఆంధ్రప్రదేశ్ లేదు అధ్యక్ష. 2, అయితే రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సక్రమంగా తరలించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి? ఉత్పత్తిదారుల ద్వారా అందించబడిన దేశవ్యాప్త విక్రయాల డేటా ఆధారంగా జాతీయ స్థాయిలో ఎలక్ట్రానిక్ వ్యర్థాల ఉత్పత్తికి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 12వ స్థానంలో ఉందని పేర్కొనడం జరిగింది. దానికి అనుబంధంగా నకలు కూడా జత చేయడమైంది. భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలను తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్లో 1 ఏప్రిల్ 2023 నుండి ఇప్పటి వరకు అమలు చేయబడుతుంది. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తరలించడం, రీసైకిల్ మరియు శుభ్రం చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6 ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైక్లర్స్ వ్యర్థాల సేకరణ కోసం నమోదయ్యాయి. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే మొత్తం ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైక్లర్స్ ద్వారా సేకరణ జరుగుతున్నది. ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైక్లర్స్ వ్యర్థాలను ప్లాస్టిక్లు, విలువైన ఇతర లోహాల, ప్రమాదకర వ్యర్థాలు మరియు ఇతర పదార్థాలుగా విభజించడం జరుగుతుంది. ప్లాస్టిక్ వ్యర్థాలను గ్రాన్యూల్స్ గాను, పెల్లెట్స్ తయారీ కోసం ప్లాస్టిక్ వ్యర్థాల ప్రక్రియ యూనిట్కు తరలించడం జరుగుతూ ఉంటుంది. ప్రీ ప్రాసెసర్లు, కో ప్రాసెసర్లు, ట్రీట్మెంట్, స్టోరేజ్, ప్రమాదకరమైన వ్యర్థాలను తరలించే సౌకర్యం ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్
ట్రీట్మెంట్ స్టోరేజ్ అండ్ డిస్పోజబుల్ ఫెసిలిటీకి తరలించే సౌకర్యం ఉంది అధ్యక్ష. ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైక్లింగ్ యూనిట్ల ద్వారా విలువైన ఇతర లోహాలు సంగ్రహించడం అవుతుంది. మరి ఇనర్ట్ మెటీరియల్ తరలించడానికి తదుపరి శాస్త్రీయ ట్రీట్మెంట్ కోసం టిఎస్డిఎఫ్కి అంటే ట్రీట్మెంట్ స్టోరేజ్ డిస్పోజల్ ఫెసిలిటీకి దీన్ని తరలించబడుతుంది. మరిన్ని వివరాలన్నీ అనుబంధంలో జత చేయండి. సామాజిక అభివృద్ధిలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన పథకాలకు అవసరమైన రుణాలను అర్హతకు అనుగుణంగా మంజూరు చేసి లక్ష్యాలను పూర్తి చేయాలని పాత పశ్చిమ గోదావరి జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ ఏ నాగేంద్ర ప్రసాద్ వివిధ బ్యాంకుల మేనేజర్లకు సూచించారు. తణుకు మండల పరిషత్ కార్యాలయంలో గురువారం జరిగిన మండల స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సాంకేతిక లోపాల వల్ల రైతులకు రుణాలు ఇవ్వడంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు బ్యాంకర్లు లేవనెత్తిన అంశాలకు నాగేంద్ర ప్రసాద్ వివరణ ఇచ్చారు. హౌస్ లోన్లను పూర్తి చేసేందుకు ప్రయత్నించాలని చెప్పారు. అన్ని రకాల రుణాలకు సానుకూలంగా స్పందించి లబ్ధిదారులకు సహకరించాలని నాగేంద్ర ప్రసాద్ అన్నారు. ఏఎంఎల్బీసీ మీటింగ్లో 3 మండలాలు కలిపి ఒక జాయింట్ మండలాన్ని ఏర్పాటు చేయడం. ఏఎంఎల్బీసీ మీటింగ్లో బ్యాంకర్స్ మరియు కన్సర్న్ డిపార్ట్మెంట్స్ మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అందరూ వచ్చి వారి యొక్క మనం ఏ విధంగా మన లోన్స్ కానీ లేకపోతే విషయాలు ఏ విధంగా మనకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎటువంటి సహకారం అందించాలి, ఎటువంటి తోడ్పాటు మనం ఇస్తే మనకి గవర్నమెంట్ స్పాన్సర్ టీమ్స్కి ఎటువంటి సహకారం మనం అందించవచ్చు అనే ఉద్దేశంతో ఈ మండల లెవెల్లో ఉన్న విషయాల్ని మన ఇక్కడ చర్చించుకోవడం జరుగుతుంది. ఈ ఏఎంఎల్బీసీలో ఉన్న విషయాల్ని మనం ఏదైనా సాల్వ్ అవ్వకపోతే నెక్స్ట్ డీసీసీ మీటింగ్లో పెట్టడం జరుగుతుంది. అంచేత మనం ఇక్కడే చిన్న విషయాలు ఏమన్నా ఉంటే అలాగే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి అలాగే బ్యాంకర్స్కి ఉన్న ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరే ఇక్కడే పరిష్కరించడం కోసం అనేది ఏఎంఎల్బీసీ ఉద్దేశం. వివిధ బ్యాంకుల మేనేజర్లు ప్రతినిధులు హాజరైన ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ మందల పతిరావు, డిఆర్డీఏ డిపిఎం కె శ్రీనివాసులు కూడా మాట్లాడారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వాసుపత్రికి చెందిన 100 మంది బాలింతలకు గురువారం పౌష్టికాహారం అందజేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెల్గల అరుణ మాట్లాడుతూ బాలింతల ఆరోగ్యానికి బలమైన ఆహారం దోహదపడుతుందన్నారు. దీనిని గుర్తించిన రోటరీ క్లబ్ పాలకవర్గాన్ని ఆమె అభినందించారు. తల్లి బిడ్డ ఆరోగ్యం గురించి చెప్పుకోవాలంటే ముందు తల్లి గర్భిణీగా ఉండడం కన్నా ముందు నుంచి కూడా తల్లి ఆరోగ్యంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఆరోగ్యంగా ఉన్న స్త్రీ గర్భం దాల్చితే దాని యొక్క అవుట్కమ్ బయటికి బిడ్డ పుట్టేటప్పటికి తల్లి బిడ్డ యొక్క పరిస్థితి ఆరోగ్యంగా ఉంటుంది. అదే గర్భం దాల్చే సమయానికే తల్లి ఆరోగ్యంగా లేదనుకోండి, సపోజ్ ఎనిమిక్గా ఉండొచ్చు, లేదా ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉండొచ్చు, లేకపోతే ఇతరత్ర కారణాలు బీపీ షుగరు ఇలాంటివన్నీ ఉండొచ్చు. ఇలాంటివి ఉన్నప్పుడు ఏమవుతుంది, డెఫినెట్గా దాని ఎఫెక్ట్ బిడ్డ మీద పడుతుంది. తల్లి ఆరోగ్యాన్ని మనం మెరుగుపరచడానికి మంచి పౌష్టికాహారం తీసుకోవడం, అదే డాక్టర్ యొక్క సలహాలు తీసుకోవడం. అంటే తల్లి తన గర్భిణీ ప్లాన్ చేసుకునే ముందే డాక్టర్ దగ్గర తన యొక్క కండిషన్ గురించి అంతా చెక్ చేయించుకుని తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా తెలుసుకుంటే చాలా బాగుంటుంది. క్లబ్ అధ్యక్షులు ఆనందం మస్తాన్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమంలో కార్యదర్శి కె సిద్ధార్థ, మాజీ అధ్యక్షులు డాక్టర్ కోసూరు సత్యనారాయణ రాజు, పుట్ట సత్యనారాయణ, నూలి సత్యనారాయణ, అయినంపూడి శ్రీదేవి, సభ్యులు డాక్టర్ ఎస్వి శ్రీనివాసరావు, రెడ్డి రంగారావు, అక్కిన కాశీ విశ్వనాథం, ఆకెల సుబ్రహ్మణ్యం, సిహెచ్ వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. ఆషాఢ మాసం సందర్భంగా తణుకు వాస్వి కనికా పరమేశ్వరి ప్రార్థనా మందిరంలో గురువారం మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని శాకాంబరీదేవిగా అలంకరించారు. ఇందులో భాగంగా భక్తులు పట్టణంలో ఊరేగి వాస్వీమాతకు సారెను సమర్పించారు. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గమని రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి మాజేటి కాశీ విశ్వేశ్వరరావు, సభ్యులు కొల్లెపర సత్యనారాయణ, చీమకుర్తి చంద్రకారత్నం, పేరుమాళ్ల ఉమామహేశ్వరులు పాల్గొన్నారు.
తణుకు మండలం దువ్వ గ్రామంలో వయ్యేరు వరదతో నష్టపోయిన పేదలకు పీస్ ఆఫ్ యూత్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో భోజన ప్యాకెట్లను గురువారం పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు అబ్బ దాసరిలాజర్ అధ్యక్షతన జరిగిన ఈ మానవ సేవలో కార్యకర్తలు బొంతు అర్కే, అబ్బదాసరి సోలేమాన్, అబ్బదాసరి కళ్యాణ్, తానేటి సుధాకర్, యార్లగడ్డ దాసులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ మహాసభ తాడేపల్లిగూడెం పట్టణంలోని బీవీఆర్ కళా కేంద్రంలో గురువారం జరిగింది. 2014వ సంవత్సరానికి ముందు ఆ తర్వాత రిటైర్ అయిన వారికి పెన్షన్లు వ్యత్యాసం ఉండడం పట్ల ఈ సభ ఆందోళన వ్యక్తం చేసింది. 30-40 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకుని 2014కు ముందు రిటైర్ అయిన వారికి నెలకు కేవలం 1500 నుంచి 2000 రూపాయలు మాత్రమే పెన్షన్ వస్తుందని వారు వాపోయారు. కనీసం 5000 ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తమ సమస్యలను వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లా యూనియన్ ఇన్ఛార్జి మేడిది కృపావరము, ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ వైస్ చైర్మన్ తోట రామారావు, చిత్తూరు, గుంటూరు, కర్నూలు, విజయవాడ, శ్రీకాకుళం తదితర జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన ఏలూరు రోడ్లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి గురువారం ఆషాఢం సారె సమర్పించారు. ఈ సందర్భంగా వెండి రథంపై వాసవిమాతను పూరవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగించారు. సారిగా సమర్పించే మిఠాయిలు, వివిధ రకాల పండ్లను పల్లాలతో ట్రాక్టర్పై పెట్టి అందరూ తిలకించేలా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గమని సుబ్బారావు దంపతులు అన్నప్రసాద వితరణ చేశారు. తాడేపల్లిగూడెం పట్టణంతో పాటు రూరల్ మండలంలోని వివిధ గ్రామాల నుంచి మహిళలు భారీగా తరలివచ్చి పాల్గొన్నారు. మారం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఓబిలిశెట్టి నటరాజ్ పర్యవేక్షించారు. మేళతాళాలు, బాజా భజంత్రీలు, వేద మంత్రాలు, గరగ నృత్యాలు, కోలాటం ప్రదర్శనలతో ఊరేగింపు కోలాహలంగా కొనసాగింది. వాసవి విద్యా సంస్థల చైర్మన్ గంధి సత్యనారాయణ ఇంకా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలంలోని నందమూరు, ఆరుళ్ల గ్రామాలలో ఎర్రకాలువ వరద బాధితులకు గురువారం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. పెద్ద తాడేపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పసుమతి చంద్రశేఖర్ ఉదార స్వభావంతో ముందుకు వచ్చి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ 2 గ్రామాలలోనూ సుమారు 1000 మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వలవల బాబ్జీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామ సర్పంచ్ శనగడ వరలక్ష్మి రాంబాబు, పెద్ద తాడేపల్లి గ్రామ సర్పంచ్ పోతుల అన్నవరం, టీడీపీ గ్రామ ప్రెసిడెంట్ ఆరుగోలు శ్రీను, జనసేన నాయకులు దార్లంక రాము, బీజేపీ నాయకులు తాతకుంట్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని ఈ సందర్భంగా బాబ్జీ అన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.